అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది టీచర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేటికి 17వ రోజు చేరిందని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా మా డిమాండ్స్ పరిష్కరించాలి, మా క్రమబద్ధీకరణ కావాలని, మా ఉద్యోగ భద్రత కావాలని టీచర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇంకా వాళ్ళ నిరసన కొనసాగుతుంది తెలుసుకుందాం. ఏంటి అసలు విషయం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె దీక్ష చేపట్టడం జరిగింది. నేటికి 14వ రోజు చేరింది. 14 రోజుల కంటే ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అవి ఒక 4 రోజులు ప్లస్ 14 రోజులు, మొత్తం 17వ రోజుకి ఈరోజు సమ్మె దీక్ష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఉద్దేశించి, అలాగే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనే ఉద్దేశంతో మా జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆకాంక్షతోటి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ గద్దెకి ఎక్కించడం జరిగింది. అయినప్పటికీ మా జీవితాలలో మార్పు రాలేదు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో గత సంవత్సరం చేస్తున్నటువంటి సమ్మె దీక్ష కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చి మీ యొక్క సమస్యలను మేము పరిష్కరిస్తాము, మన యొక్క ప్రభుత్వము గద్దె ఎక్కే విధంగా మీరందరూ కూడా ఇంకొక 2 గంటలు ఎక్కువ పనిచేసి గద్దె ఎక్కించండి అనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము పనిచేసినాం. ఇప్పుడు ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏమంటున్నాడు ముఖ్యమంత్రి? ఇప్పుడు మీ అంశం మీద ఏమంటున్నాడు? నేటికి 17 రోజులు జరిగింది. అధికారులు ఏమంటున్నారు? మీరు స్కూళ్ళకు పోవట్లేదు, పిల్లల పరిస్థితి ఏంటి అసలు? ఇప్పటికే మా కేజీబీవీలలో 10వ తరగతి షెడ్యూల్ వచ్చింది, ఎగ్జామినేషన్ షెడ్యూల్. అలాగే ఇంటర్మీడియట్ షెడ్యూల్ వచ్చింది. అలాగే మా ఎంఆర్సీలలో డాటా మొత్తం ఆగిపోయింది, సిఆర్సీలలో డాటా మొత్తం కూడా ఆగిపోయింది. సీఎం గారు బట్టి సార్కు మా రాష్ట్ర ప్రతినిధులను పిలిపించడం జరిగింది. బట్టి సార్ కలవమన్నాడు. బట్టి సారు అందుబాటులో లేడు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆగింది. బట్టి సార్ వచ్చిన వెంటనే మా యొక్క సమస్య మీద చర్చలు జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం. ఏం చేయబోతున్నాం సార్? ఇప్పటి వరకు అయితే శాంతియుతంగా మేము నిరసన దీక్షలు చేశాము. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి మేము కార్యక్రమాలు అయితే ఇప్పటి వరకు చేయలేదు. కాకపోతే ఇప్పటికీ 14 రోజులు అవుతుంది. ఇటు మాకు క్లస్టర్లో ఓఎస్సీ సర్వే అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నిరసన అంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సార్. చాలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు సీఎం గారు ఇప్పటి వరకు. అట్లనే మాకు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో రెగ్యులరైజ్ చేస్తా అని ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఉన్నాము. ఒకవేళ అది చేయని పక్షంలో సమ్మెని రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తీవ్రతరం చేస్తాం సార్. ఏంటంటే ఇప్పటికీ స్కూళ్ళలో పోవట్లేదు, ఇబ్బందికరం మారిన పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్తు డేట్లు కూడా ఇప్పటికే 10th క్లాస్ వచ్చిన పరిస్థితి ఎట్లా? సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము అడిగేది ఏదో గొంతమ్మ కోరికలు కాదు సార్, న్యాయబద్ధమైన డిమాండ్సే. గత 12 సంవత్సరాలుగా మేము వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాము. సో మా సమస్యలను గుర్తించి అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకొని మా సమస్యలు కూడా తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తద్వారా విద్యార్థులకు కూడా న్యాయం త్వరితగతిన జరుగుతూ ఉంది. ఎందుకంటే 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ షెడ్యూల్ వచ్చిన దృష్ట్యా కేజీబీలలో కావచ్చు, లేకపోతే ఎంఆర్సీలో కూడా డాటా ఎంట్రీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నది. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మా సమస్యలను పరిష్కరించి ఖచ్చితంగా మాకు న్యాయం చేసి విద్యా వ్యవస్థకు అభివృద్ధి కృషి చేయాలని కోరుతున్నాం సార్. ఇది పరిస్థితి, మాకు న్యాయం కావాలి, వెంటనే ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాం. ఫస్ట్ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్, నేను గత 14 సంవత్సరాల నుండి కేజీబీవీలో పనిచేస్తున్నాను. ఇప్పటికీ 14 రోజుల ఉంది సమ్మె చేయబట్టి, కానీ ప్రభుత్వంలో స్పందన మాత్రం లేదు. మమ్ములను వెంటనే క్రమబద్ధీకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అయితే అంతకుముందు మాకు సాలరీ చాలా తక్కువగా ఉంది, ఇప్పటికి కూడా చాలా తక్కువగానే ఉంది. కాకపోతే మాకు రాత్రి అనక పగలనక 24 అవర్స్ హాలిడే డ్యూటీస్, సండే డ్యూటీస్ అని మేము చేస్తున్నాం సార్. మాకు ఇతర ఉద్యోగులతోటి పోల్చుకుంటే మాకు చాలా తక్కువగా ఉంది సార్. కాబట్టి మాకు మా యొక్క శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము గత 14 సంవత్సరాల నుండి మేము వెట్టి చాకిరికి గురి అవుతున్నాం సార్. చాలని వేతనాలతో ఉద్యోగ జీవితాలను గడుపుతున్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీవితాలను ముందుకు కొనసాగించలేకపోతున్నాం. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులమే కదా సార్. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు, మా ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా
మేము కష్టపడుతున్నాం. మా శ్రమని మొత్తం గవర్నమెంట్కే, రాష్ట్ర ప్రభుత్వానికే వెచ్చిస్తున్నాము. మా శ్రమ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే వెచ్చిస్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు స్పందించట్లేదు. మీరు చెప్పారు కదా సార్, పర్మనెంట్ చేస్తాను, రెగ్యులరైజ్ చేస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మేము ఏ విధమైన బెనిఫిట్స్ అనేటివి పొందలేదు సార్. ఈ రానున్న ఈ కాలంలో ఈ వేతనంతో మేము జీవితాలను ముందుకు నడిపించడం ఎట్లాగా ఒక్కసారి ఆలోచించండి సార్. మేము రాష్ట్ర ప్రభుత్వంలోని పిల్లలకే విద్యా బోధన చేస్తున్నాము. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పిల్లలకు విద్యా బోధన చేయట్లేదు. మా శ్రమ మొత్తము కూడా రాష్ట్ర ప్రభుత్వానికే అంకితం చేస్తున్నాము. ఇప్పటికీ మేము 40 సంవత్సరాలు దాటి 4 పదుల స్థానంలోకి వచ్చి ఉన్నాం సార్. కానీ మా వేదన మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మేము కోరుకొని ఎంచుకున్న మీరు రేవంత్ అన్న సార్, మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, మా స్థానంలో ఉండి ఆలోచించండి. ఇంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కూడా రోడ్డుకి ఎక్కారు సార్. కుటుంబాలను వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు, విద్యా బోధన వదిలేశారు. విద్య కోసం వచ్చిన బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన పిల్లలందరినీ కూడా వదిలేశాం సార్. మేము రోడ్డుకి ఎక్కుతున్నామనంటే మా ఆక్రందన ఎలా ఉందో ఆలోచించండి, మా కడుపు కోత ఎలా ఉందో ఆలోచించండి. మా కడుపు నిండట్లేదు. మేము కడుపు నిండా భోజనం లేకుండే మేము ఎలా విద్యా బోధన చేస్తాము? మేము ఎందుకు మీకు కనిపించట్లేదు సార్? ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చేయండి సార్. ఇది పరిస్థితి. మాకు న్యాయం కావాలి. ఇబ్బందికర పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు పెరుగుతున్న ధరలకు మా జీవనం కొనసాగించడం కష్టమవుతుంది. చదువులు చెప్పే వాళ్ళం రోడ్లపై కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది. కలెక్టరేట్ దగ్గర 17 రోజుల నుంచి నిరసన చేస్తామంటున్నారు. అంతపాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడింది. మేడం, ఏంటి నేటికి 17 రోజులు అయిపోయింది, మీ స్కూళ్ళ పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి అసలు పరిస్థితి? సార్, మేము ఇప్పుడు హామీ వచ్చిందా? ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు సార్. అందుకే ఇంకనూ మేము ఈ టెంట్ల కిందనే రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి 14 రోజుల కన్నా ముందు నుంచి కూడా మనం నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో బోధనాభ్యసన ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ఎంఆర్సీలలో భవితా కేంద్రాల్లో జరిగేటటువంటి రోజువారీ కార్యక్రమాలు పనులన్నీ కూడా ఆగిపోయాయి. మరి ప్రతిరోజు ఇమీడియట్లీ అని రిపోర్ట్లు అందించాలి అనేటటువంటి మెసేజ్ ఇచ్చే గవర్నమెంటు ఇన్ని రోజులు అవుతుంది, విద్యా కార్యకలాపాలు అన్నీ స్తంభించిపోయాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్కి కనిపిస్తలేదా? ఇప్పుడు ఆలస్యం అవుతలేదా రిపోర్ట్స్కి? మరి పిల్లలు ఈరోజు విద్యను కోల్పోవట్లేదా? రేపు వాళ్ళ యొక్క పబ్లిక్ పరీక్షలకు వారు ఎలా హాజరవుతారు, ఎలా రాయగలుగుతారు? రేపు వారి ఫలితాలు ఎలా ఉండబోతాయి? ఫలితాలు వచ్చాక పిల్లలకి రేపు తక్కువ రిజల్ట్స్ వస్తే కనుక రేపు వారు ఏమైనా చేసుకుంటే వారి యొక్క జీవితాలకు ఎవరు బాధ్యులు? మేము ఫిజికల్గా ఇక్కడ ఉంటున్నాం, కానీ మా మనసు అనేది, మైండ్ అనేది టోటల్గా మేము పనిచేసేటటువంటి స్థలాల్లో ఉన్నది. మేము ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు కూడా మా యొక్క కృషినంతా కూడా ఈ విద్యాభివృద్ధిని ముందుంచడంలోనే మేము పెట్టడం జరిగింది. మరి ఇప్పటికీ మన దగ్గరకు వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకూడదని వారికి ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది సార్? ఇప్పుడు మేము హాస్టళ్లలో భోజనం అందిస్తున్నాం సార్ పిల్లలకి. వారికి ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాము. ఒక విద్యాభ్యాసన ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. టీచర్లు ఉండి అక్కడ ఒక సెక్యూరిటీ ఇస్తున్నాము. కానీ ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తే మేము ఖచ్చితంగా అన్నీ కూడా క్లోజ్ చేసి మేము మొత్తంగా 100% కేజీబీ స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా మాకు రాకపోతే కరాకండి ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం, తర్వాత నిరాహార దీక్షలకైనా కూర్చోవడానికి మేము వెనుకాడము. కానీ మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ ఇచ్చే వరకు కూడా మేము విరమించుకోమని తెలియజేస్తున్నాం సార్. ఇది పరిస్థితి. న్యాయపరమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని చెప్తున్నాం. మేడం, ఇప్పుడు ఎంత వస్తుంది జీతం అసలు? సార్, ఒక్కొక్క వింగ్కు ఒక్కొక్కలా ఉన్నది. స్పెషల్ ఆఫీసర్కి అయితే 32,500 తీసుకుంటున్నాము. పీజీసీఆర్టీ అంటే జూనియర్ సార్ మాకు స్కేల్ ఇవ్వాలి సార్. ఇప్పుడు మాతో పాటు చేస్తున్న ప్రిన్సిపల్ క్యాడర్ అయితేనేమి, గురుకులంలో ప్రిన్సిపల్స్ అయితేనేమి, జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్స్ అయితేనేమి, వాళ్ళ క్యాడర్గా మేము కోరుకుంటున్నాము. మేము అడిగిన పనులకు వ్యవస్థ అధికారుల ప్రెజర్ ఏమైనా జరుగుతుందా? మీ మీద నిరసనలు చేస్తున్నారు కదా? లేదు సార్, అంటే మాకు రకరకాల మెసేజ్లు వస్తున్నాయి సార్. మాకు అంటే వాళ్ళను వర్చువల్ థ్రెటన్ కూడా కావచ్చు, టీచర్లను పెడతాము, మీ ప్లేస్లో వేరే వాళ్ళని అలర్ట్ చేస్తామన్న మెసేజ్లు మాత్రం మాకు వస్తున్నాయి. కాకపోతే మేము వాటికి ఏవొచ్చినా కూడా మేము తట్టుకొని నిలబడేటట్టుగా అనుకొని మేము ముందు సమ్మెలోకి దిగాం కాబట్టి వాటిని మేమేమి లెక్క చేయకుండానే ఉన్నాం సార్. ఏంటి ఫైనల్గా ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు ఈ ఉద్యోగులు, ఈ టీచర్స్ అన్న? అదే సార్, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మేమందరినీ కూడా పిల్లల్ని కనీసానికి బోధనాభ్యాసనం ఆపేసినాము. రాబోయే రోజులలో వాళ్ళ యొక్క మా చేతుల్లో వాళ్ళ పేరెంట్స్ మాకు పెట్టినప్పుడు వాళ్ళను చూసుకోవడం మా బాధ్యత అనే ఒక లక్ష్యంతో మేము పిల్లల్ని చూసుకుంటున్నాము. ఈ రాబోయే రోజులలో మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాని పక్షంలో ఖచ్చితంగా మేము వాళ్ళను అంటే అది కూడా నిలిపివేసేసి మేము 100% కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మేము శాంతియుత పోరాటాన్ని కాస్త ఇంకా కొంచెం ఉధృతం చేయడానికి మేము ముందుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్.
ఇది పరిస్థితి. శాంతియుతంగా జరిగే పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ఇదే పరిస్థితి ఉంటాయని చెబుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసినట్టు కనుకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది టీచర్లు, ఎస్ఎస్ఏ టీచర్స్, ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి, నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,600 పైచిలకు టీచర్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇప్పటికే కస్తూర్బా గాంధీ హాస్టల్లో బోధన నిలిచిపోయిన పరిస్థితి, ప్రాథమిక విద్యాభ్యాసం సంబంధించి కూడా ఆటంకాలు కలుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి. అయితే డిస్టిక్ అధికారులు కొంత ప్రెజర్ చేస్తున్నారు. ప్రెజర్ చేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మేము నిరసన చేస్తున్నాం, దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మా న్యాయం జరగాలి, పర్మనెంట్ స్కేల్ రావాలి, మా స్కేల్ ప్రకటించినంతసేపు, ఉద్యోగ భద్రత కల్పించినంతసేపు మా నిరసన ఇంకా కొనసాగుతుంటుంది. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగులు అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.